ఇప్పుడు చెప్పు శరణ్య, ఇది నీ నంబర్ కాదా? నువ్వు మా ఆయనకి ఫోన్ చేయలేదా? అక్క, అది నా నంబరే, నా ఫోన్ నుంచే వచ్చింది. కానీ చేసింది మాత్రం నేను కాదక్కా. ఏంటేంటేంటేంటి? కాల్ నీ ఫోన్ నుంచి వచ్చింది, కానీ చేసింది మాత్రం నువ్వు కాదా? హారర్ థ్రిల్లర్ స్టోరీ చెప్తున్నావా? ఏంటండి సైలెంట్ గా ఉంటారు? తమరు ఎవరి మాట విని తిరిగి ఇంటికొచ్చారో అందరి ముందు నోరు విప్పి చెప్పండి. లేదంటే వాంటెడ్ గా నేనేదో తనని బ్యాట్ చేస్తున్నాను అనుకుంటారు. ప్రీతి, అనవసరంగా చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇవాళ వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినంత మాత్రాన మరో రోజు ప్లాన్ చేసుకోలేమా ఏంటి? మీరు నాతో చెప్పిన అబద్ధం నిజమవుతుంటే మరో రోజు ప్లాన్ చేసుకుంటామన్న మాటకు విలువే ఉండేది. మీ అబద్ధం వెనక అర్థం నా సంసారాన్ని నాశనం చేసేలా ఉంది. నేనింత మాట్లాడుతున్నా అడుగుతున్నా మీరింకా ఎందుకు శరణ్య మీకు ఫోన్ చేసిందన్న మాట అందరి ముందు చెప్పడం లేదు? ఏముంది మీ ఇద్దరి మధ్య? ఏముంది 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 ఏముంది? ప్రీతి, ప్రీతి, ప్రీతి. చెయ్యి ఎత్తుతున్నారా? అడిగితే కొట్టేస్తారా? అత్తయ్య గారు చూడండి, ఇది ఇక్కడ జరుగుతుంది. నా సంసారం ఎక్కడ సంకటంలో పడుతుందోనని భయపడుతూ ఉంటే చేస్తున్న తప్పును ఒప్పుకోలేక మీద చేయి చేసుకుంటున్నారు. అత్తయ్య గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అక్క, పిచ్చగాని పట్టిందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అక్క? మా మధ్య లేనిపోని వంటగట్టి మాట్లాడడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? తప్పు కంటికి కనిపించింది కాబట్టి అడుగుతున్నాను. అది తప్పు కాదు. ప్రీతి, ఆగమ్మా, గొడవద్దు. ఇక్కడ నీకు తెలిసింది, అక్కడ జరిగింది రెండూ ఒకటే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను. మీరేం తెలుసుకుంటారో నాకు తెలీదు అత్తయ్య గారు. కానీ నా సంసారం మునిగిపోయే పరిస్థితి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఏంటి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పలేదు? ఈ రియాక్షన్ని నేనేమనుకోవాలి? నువ్వు చేస్తున్న ఈ గొడవకి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేస్తున్నానని అనుకో. ఇప్పుడేంటి? శరణ్య కాల్ చేసింది, నేను ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాను, అది తప్పు అంటున్నావు. ఆ మాత్రానికే ఇంట్లో గొడవ చేస్తున్నావు, అంతే కదా? అంటే ఫైనల్లీ శరణ్య ఫోన్ చేసిందని మీరు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు ట్రిప్ క్యాన్సిల్ చేశానో అది కూడా తెలుసుకో. లేనిపోని ఊహించుకోకు. ఏంటది? మొదటిసారి మనం బయటికి వెళ్తున్నాం కదా అని ఇవాళ ఎలా ఉందో తేదీ వర్ద్యం ఆన్లైన్లో చూసిందంట. అందులో డేట్ బాలేదు,
కొత్త దంపతులు ప్రయాణం చేయకూడదని ఉందంట. అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పింది. మరి ఇదే విషయం మీరు కాని తను కాని అక్కడే చెప్పొచ్చు కదా. నీ మాటలు మమ్మల్ని మాట్లాడించేలానే ఉన్నాయా? అసలు ఎంత నీచంగా ఎలా మాట్లాడావో తెలుసా? అయినా అలా ఎలా ప్రీతి? నాకు ఇంట్లో లహరి ఎలాగో శరణ్య కూడా అలాగే. ఇలా తప్పుగా ఊహించుకొని ఇంట్లో ఉన్న హెల్దీ వాతావరణాన్ని పాడు చేయకు. పెద్ద కోడలివి, పెద్దరికంగా ఆలోచించడం నేర్చుకో. అదే కుటుంబానికి గౌరవం. శరణ్య, ఏంటమ్మా నీ ఫోన్ నుంచి నువ్వు కాకుండా కాల్ ఎవరు చేసుంటారు? అత్తయ్య, నాకేం తెలీదు అత్తయ్య. నా ఫోన్ నుంచి కాల్ వెళ్ళిన మాట వాస్తవమేనండి. కానీ ఆ టైంలో ఫోన్ నా చేతుల్లో లేదత్తయ్య. నేను కిచెన్లో ఉన్నాను. ఆ ఫోను బావగారికి ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. రోహిత్, ఎవరిని కాల్ చేసింది? అనన్యేనా? 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 మీ ఫ్యామిలీ మొత్తం మీద పోలీస్ కేసు పెడతాను. మిమ్మల్ని కోర్టు దాకా లాగుతాను. అది పిన్ని జరిగింది. ప్రీతికి ఇదంతా చెప్పలేక తప్పక మౌనంగా వెళ్ళిపోయాను. ఆనంద, చూసావా? అది ఇంతలోనే కుటుంబంలో ఎంత పెద్ద చిచ్చు పెట్టాలని చూసిందో. అనన్య, నీ సంగతి తేలుస్తా. రాక ఏ అనన్య, ఎందుకే రోహిత్ కి కాల్ చేశావు? నీకు ఎలాగూ మొగుడుతో కాపురం చేయడం రాదు. మరొకరి కాపురంలో ఎందుకే నిప్పులు పోయాలని చూస్తావు?